కళ్యాణి, ఎదురింట్లోకి ఎవరో కొత్తగా వచ్చినట్లున్నారే? అవునండి, గంట క్రితమే సామాన్ని దించేసి రేపు ఉదయాన్నే వస్తానని వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళారు. అవునా? మరి మాట్లాడావా? ఏదో ఒక 5 నిమిషాలు మాట్లాడానండి. అవునా? అతను ఏం చేస్తాడంట? పిల్లలంతమంది? అయ్యో, అయినా నాకేం తెలియదండి. చీరలు మాత్రం కళానికేతనంలోనే కొంటదంట. 6 నెలలకు ఒకసారి కాంచీపురం వెళ్ళి పట్టు చీరలు తెచ్చుకుంటదంటండి. జ్యువెలరీ మాత్రం కళ్యాణ్లోనే కొంటదంట. ఎల్ఐటి బ్యూటీ పార్లర్కి రెగ్యులర్ గా వెళ్తుందంటండి. ఇవన్నీ కనుక్కున్నావా? నీకు 5 నిమిషాల్లోనే మీ ఆడవాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేసుకున్నావు కదే. మీరు గ్రేట్. ఎలాగైనా పెళ్లి చేశారమ్మా. ఎస్ అంటే నో అంటాడు, నువ్వు అంటే ఎస్ అంటాడు, ఏ చేసినా తప్పే అంటాడు. పెద్ద సాడీస్ లాగా తయారవుతున్నాడు. ఇట్లా చేస్తారు టీలు ఇంత విషయం పెట్టి చంపేసా అమ్మా అని మా ఎదురింటాడ వాళ్ళ అమ్మతో చెప్తుందమ్మా. పాపం వాళ్ళ ఆయన అట్లా అంటారా చెప్పు. నాకైతే మంచి హస్బెండ్ దొరికిందమ్మా. రోహిత్ అయితే బంగారం. సరే అమ్మా, నేను సాయంత్రం ఫోన్ చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. నేనే ఉత్తునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్వం రాశాడు తెలుసా? గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గేస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేంటో అయిపోయాను. నాకేదో వచ్చేసింది. ఇంకేం వస్తే మాయరోగం వస్తాయి. ఎగతాళి అవుతున్నది. నేను చదివేది నువ్వు అంతే. చదువు. పద్మావతి పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. ఫోన్ ఇవ్వండి. ఎందుకు? మా అమ్మకు ఫోన్ చేయాలి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అవునా? మీ ఫోన్ వస్తుందండి. ఇటు నేను మాట్లాడకూడదా? హలో మేడం, సార్ లేరా? మీరెవరు? సార్ కి 10 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయింది. మీకు 10 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయిందంటండి. మాట్లాడండి. హలో. ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తాను తెలిసి కూడా నీ ఫోన్ మీ ఆవిడ దగ్గర పెట్టావు? ఈరోజు షాపింగ్ తీసుకెళ్లి 10,000 రూపాయల పట్టుచీర కొనిస్తాను, మర్చిపోయావా? 10,000 ముందు పే చేయాలంట. 10,000. మనకు 10 లక్షల రూపాయలు వస్తుంటే 10,000 ఎంత లెక్కండి? నా దగ్గర 10,000 లేవుగా. నేను ఇస్తాలే, నా దగ్గర ఉన్నాయి. మేడం, ఇంతకీ ఎక్కడికి రావాలి మేడం? మంగళ షాపింగ్ మాల్ దగ్గర రా. సరే మేడం. అక్కడ వెయిట్ చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి 10 లక్షల రూపాయలు తీసుకురాపోండి. నా ఒంటి నిండా బంగారం చేయించుకుంటా అండి. నా ఫ్రెండ్స్ అందరూ చూపిస్తాను. కుళ్ళు కొంచెం వస్తారు. అంతేనా? హాయ్ అండి, మీ పేరండి? రావణమ్మ అండి. రావణ గారు, మీ ఆయన ఏం చేస్తుంటారండి? పొద్దున్న లేచి ఇల్లు ఉడుస్తారండి, గిన్నెలు దోముతారండి, బట్టలు ఉతుకుతారండి, వంట చేస్తారండి. నేనేం చెప్పినా కాదనకుండా చేస్తారండి. నేను అడిగింది ఇంట్లో మీ ఆయన ఏం చేస్తారని కాదండి, జాబ్ ఏం చేస్తారని అడిగాను. అవునా? ఏంటిది? నేను ఓడిపోయినా కాదే. నీకు పడ్డాయే బోడి 3 ఓట్లు. ఒకటి నాది, ఒకటి నీది. 3వ ఓటు వేసింది ఎవతి? దానికి నీకేం సంబంధం? నీ అవ్వ కుట్టిందో నల్లి, కొట్టేది మంచాన్నే. ఒకసారి మీ చెయ్యిలా చూపించండి. ఈ రోజు ఏం వారం? గురువారం. మీ జాతకం ప్రకారం ఇంకో వారం రోజుల్లో ఏమొస్తుంది? మళ్ళీ గురువారమే వస్తుంది.